దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము. ఈ రీతిగా దేవుని సన్నిధిలో మనందరం కలిసి ఐక్యముగా మరి ఆరాధన చేయడానికి తక్కని కృప అనుగ్రహించాడు. ఈ సమయం ఇచ్చినటువంటి మరి షారోన్ సంఘ కాపరి సంఘస్థులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడా? దేవుని వాక్యంలో కొన్ని లోతైన విషయాలు ధ్యానం చేద్దాము. యూదా రాసినటువంటి పత్రికలో నుండి కొన్ని లేఖన భాగాలను మనము క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. యూదా రాసినటువంటి పత్రిక కేవలం ఒకే అధ్యాయం ఉంటుంది కాబట్టి అందులో 17వ వచనము నుండి మరి 21 వరకు మనము ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అయితే ప్రియులారా అంత్యకాలమునందు చదవండి సిస్టర్, చదవండి. అయితే ప్రియులారా అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరినీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునుడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగుచేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఈ యొక్క పరిశుద్ధ వాక్యంలో దేవుడు మన ఆత్మీయ జీవితాలను బలపరచుటకు సంసిద్ధం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అంత్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభా, మా విశ్వాసము పరీక్షించబడేటువంటి ప్రభా, ఆ యొక్క ప్రతి సమయంలో నిలకడ కలిగినటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి విశ్వాసము, అతి పరిశుద్ధమైనటువంటి దాని మీద మేము కట్టుకునేటువంటి విశ్వాసం విషయాన్ని ప్రభా నీ లేఖనాలు దర్శించుచుండగా తెరవబడినటువంటి హృదయాలతో ప్రభా నీ వాక్యంలో లోతైనటువంటి మర్మాలు, లోతైనటువంటి సారాన్ని ప్రభా గ్రహించి మా హృదయ నేత్రములను ప్రభా నేను వెలిగించేలాగున మా జీవితంలో ప్రతి అడుగులో ప్రభా, ప్రతి నడవడిలో, ప్రతి ఆలోచన తలంపుల ప్రభా నీ దృష్టికి కేంద్రీకరించేటువంటి జీవన విధానాలుగా ప్రభా నీ వైపు మేము చూసేటువంటి కన్నులుగా ప్రభా నీ సహాయం దయచేయమని నిలబడిన దాసుడు ప్రభా వట్టివాడు మంచివాడని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నేను కాదు ప్రభా పరిశుద్ధాత్మ నడిపింపులో నామా జీవితాలను వెలిగించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేరు దేవజనమా, ఈ యొక్క లేఖన భాగాలు మనము ధ్యానిస్తున్నప్పుడు యూదా ఈ యొక్క పత్రికను దాదాపు 65 లేదా 67 సంవత్సరముల క్రీస్తు శకంలో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అసలు ఎవరి యూదా? 1వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు. యాకోబు ఎవరు అంటే యెరూషలేము సంఘంలో ఒక పెద్దగా సంఘాన్ని నడిపించేటువంటి ఒక చక్కని క్రమాన్ని యేసుక్రీస్తు దగ్గర శిష్యుడిగా అనేక సంగతులు నేర్చుకున్నాడు. యూదా యేసుక్రీస్తు శిష్యుడు కాదు, యేసుక్రీస్తు యొక్క సహోదరుడు, కజిన్. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనంత వరకు కూడా ఆ యొక్క విషయాలు, బోధనలన్నీ కూడా వింటూనే ఉన్నాడు, కానీ ఎప్పుడు వాటి విషయం గ్రహించలేకపోయాడు. ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆరోహణ తర్వాత తన ఒక ప్రత్యక్షతను ఎప్పుడైతే పొందుకున్నాడో, ఆ సువార్త విషయమై తన జీవితాన్ని ఎప్పుడైతే మళ్లించుకున్నాడో, క్రీస్తు కొరకు నిలబడాలి అనేటువంటి తాపత్రయం కలిగాడు ఈ యొక్క యూదా. అందుకే అంత్య దినాల్లో ఆ ఏ వాక్యం అయితే విన్నాడో, ఏ సువార్త అయితే విన్నాడో, మన జీవితాలు మళ్లించేటువంటి కొన్ని సంగతులు, కార్యాలు జరుగుతాయని ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనము ఈ యొక్క పత్రిక 3వ వచనం. ఎవరైనా చదవండి. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలెనని. ఏంటండి? మనందరికీ కలిగేడు రక్షణ. రక్షించబడినటువంటి వారు ఉన్నారా సంఘంలో? కొంచెం కఠినంగా అడుగుతున్నాను అనుకుంటున్నారా? ప్రియమైన బిడ్డలారా, మనందరికీ కలిగేడు రక్షణటువంటి గూర్చినటువంటి విషయాలు ఈ లేఖన భాగాలు మనకు ప్రస్తావిస్తూ ఉన్నాయి. రక్షణ అత్యంత ప్రాముఖ్యమైనదని, ఆ రక్షణ కలిగినటువంటి విశ్వాసులకేనండి ఈ యొక్క లేఖన భాగాలు. ఎందుకు ప్రస్తావిస్తున్నాడు, ఎందుకు దీని గురించి వక్కాణిస్తున్నాడు చూద్దాం. కొంచెం ముందుకు వెళ్దాము. విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఒకసారి అందరం చెప్దామా? పరిశుద్ధులకు
ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ప్రియదేవుని బిడ్డలారా, ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం అండి. పదే పదే వినబడేటువంటి సువార్త కాదు, ఒక్కసారే సువార్త వినిపించబడుతుంది. ఒక్కసారే మనకు ఆ సువార్త ప్రకటించబడినప్పుడు మన జీవితాలు దాని వైపు మళ్ళించామా లేదా, అదే రక్షణ. ఆ రక్షణ క్రియ అప్పుడే జరుగుతుందండి. పదే 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 చెప్పి అయ్యా ఇంకెంతకాలం, ఇంకెంతకాలం, అది కాదు రక్షణ అనుభవాలు. రూపాంతర అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసా? యేసుక్రీస్తు ఎవరైతే వెంబడిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే పూజిస్తారో, యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వారిని చంపేయాలి అని అనుకున్నాడు అపోస్తలుడైన పౌలు. దమస్కు మార్గంలో నీవు హింసించినటువంటి యేసుని నేనే అన్నాడు. ఒక్కసారే తన జీవితం తారుమారైపోయింది. తన జీవితాన్ని క్రీస్తు వైపు మళ్ళించాడు. క్రీస్తు కొరకు ఇక చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చంపాలి అనుకున్నటువంటి ఆ యొక్క పౌలు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారే అప్పగించినటువంటి బోధ ఆ రక్షణ వైపు నడిపించేటువంటి ఆ యొక్క క్రమంలోనికి మాట్లాడుతూ, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం ఏం చేయాలంట? మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకోవడానికి ఈ యొక్క లేఖన రాస్తూ ఉన్నాడు. అంత్య దినములలో అపహాస్యులు ఉంటారు. ఎక్కడ? 17వ వచనం. అయితే ప్రియులరా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైనటువంటి దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఏంటండి? అంత్యకాలంలో ఏం జరగబోతుందో ఎప్పుడు రాస్తున్నాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ లేఖన భాగాలు ఎందుకు రాస్తున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాలు పరీక్షించబడేటువంటి సమయము ఇంకా దగ్గరగానే ఉంది. పరీక్షించబడుతూనే ఉంది అనేక ప్రాంతాల్లో. ఉత్తర భారతదేశంలో మనకున్నటువంటి సుఖ సౌఖ్యాలతో సంఘాలు జరగట్లేదు. ఈరోజు మనం చక్కని ఒక మంచి ఏసీ సంఘం మనం కూర్చున్నాం, నిశ్చితగా ఉన్నాం అనుకుంటున్నారేమో. ప్రియదేవుని బిడ్డలారా, ఒకనాడు మన తలుపు తట్టబోతుంది. ఆ పరీక్ష సమయాల్లో నిలబడాలి అంటే ఒకసారి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి విషయాలు మనల్ని సంధిస్తాయి చూద్దాం. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు చెప్పినటువంటి మాటలు ఏమని చెప్పారు? పరిహాసకులు ఉంటారంట. పరిహాసకులు ఎవరండి? పరిహాసకులు మన విశ్వాసాన్ని మరి జోక్ చేస్తారు కదా. క్రిస్టియానిటీ ఏంటండి ఇలాంటి విశ్వాసం ఉంది, ఏంటండి ఇలాంటి పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉంది, అసలు నిజంగా మీ దేవుడే అయితే అనేటువంటి వారు మనల్ని ప్రశ్న వేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం పరీక్షించబడేటువంటి సమయము అనేక పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. కొందరు అడుగుతారు, అసలు నిజంగా యేసు ప్రభు దేవుడైతే ఆయన ఎందుకండి శిలువ మీద ఆయన అంత బాధ అనుభవించాలి కదండి? మహత్యాలు, అద్భుత కార్యాలు మ్యాజిక్ లాగా జరగాలి అని అనుకునేటువంటి సమాజంలో మనం ఉన్నామా? ఎవరైనా మనల్ని వచ్చి ఎన్నో ఒక ప్రశ్నలు అడుగుతారు, మనకు చాలాసార్లు సమాధానం తెలియదు కదా. శిలువ మీదటువంటి దొంగ పశ్చాత్తాపడుతుంటే ఇంకోడేమన్నాడు? దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. ఈ రెండు ఎప్పుడు మన పక్కనే ఉంటాయి. విశ్వాస జీవితంలో ఒక అడుగు ముందుకేద్దామా అంటే మనల్ని బలహీనపరిచి కృంగదీసేటువంటి పరిహాసకులు మన పక్కనే ఉంటారు. అవే అబద్ధ బోధలు, అబద్ధ ప్రవక్తలు మన మధ్యలో ఉంటారు. ఆ అబద్ధ బోధలు ఏం చేస్తుంటాయి? మనల్ని వెనుకంజ వేస్తూ ఉంటాయి, వెనక్కి లాగేస్తుంటాయి. ఇంకొంచెం ఆకర్షణీయమైనటువంటి బోధన విధానాలు మనల్ని విశ్వాస జీవితంలో కృంగదీస్తూ ఉంటాయి. ఈ యొక్క విషయాన్ని నేను ఎందుకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నానంటే, వీరందరూ అంత్యకాలముందు తమ భక్తిహీనమైనటువంటి దురాశల కోసం వస్తారు. వారు దేవుని పేరు అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి వారు వస్తారు. దేవుని పేరు చెప్పుకుంటూ వారి కార్యకలాపాలు జరిగించేటువంటి వారు వస్తారు. దేవుని పేరు అడ్డం పెట్టుకొని వారు సంపాదన చేయడానికి వారు వస్తారు. ఇది భక్తిహీనమైనటువంటి దురాశ. వీటి గురించి ఎప్పుడో ప్రస్తావిస్తున్నాడు యూదా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత్యకాలంలో వీటిని చూసి మనము పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. దానికోసం మన జీవితాలని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆది అపోస్తలులు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని ఈ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూద్దాం. దురాశల చొప్పున నడుచు పరిహాసకులందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకుని అంటాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంట చూడండి, 19వ వచనము. అట్టివారు
ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, భేదములు కలగజేయుచున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము గ్రహించాలి అంటే మన విశ్వాస జీవితాన్ని పరీక్షించేటువంటి సమయాలు భేదాలు కలగజేసేవిగా ఉంటాయి, సంఘాల్ని విచ్ఛిన్నం చేసేవిగా ఉంటాయి. సంఘంలో కలహాలు తీసుకొని వస్తారు, సంఘంలో ఏదో ఒక సందర్భాన్ని మన మధ్యలో తీసుకొని వచ్చి జగడములు పుట్టించి అధికార వాంఛలో, గర్వములో, అందుకే చక్కని మాటలు చూడండి, సామెతలు 13:10లో, సామెతలు 13:10లో ఒక చక్కని మాట ఉంది, గర్వము వలన జగడమే పుట్టును. ఏంటండి జగడాలు దేనికి వస్తాయి? గర్వం వలన, ప్రైడ్. ఈ యొక్క గర్వం ఏం చేస్తుంది? నాకే వాక్యం బాగా తెలుసనో, లేదా నేనే చక్కగా పాటలు పాడగలనో, లేదా నేనే చక్కగా దేవుని వాక్యాన్ని బోధించగలనో, ఇలాంటి గర్వాలు ఏం చేస్తాయి? భేదాలు పుట్టిస్తాయి, విభేదాలు తీసుకొని వస్తాయి సంఘంలో. ఎక్కడి నుంచో బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. ది మాకర్స్ ఆఫ్ క్రైస్ట్ డజంట్ కమ్ ఫ్రమ్ ద సొసైటీ, ఫ్రమ్ విత్ ఇన్ ద చర్చ్. మన సంఘాల్లో ఉండే కొంతమంది మన విశ్వాసాన్ని బలహించేటువంటి పరిహాసకులు ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, మరొక వాక్యం చూద్దాము. యాకోబు 3:16లో, యాకోబు రాసిన పత్రిక 3:16, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. ఏంటండి? ఎక్కడైతే మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యాలు ఉంటాయంట, అల్లరి ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అంత్యకాలంలో జరిగేటువంటి పరిహాసకులు. భేదాలు పుట్టిస్తారు వీరు, మన మధ్యలో భేదాలు తీసుకొని వస్తారు. లేనిపోని ఆలోచనలు మనలో సృష్టింపజేసి, లేనిపోని క్వశ్చన్లు, ప్రశ్నలతో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ భేదాలు తీసుకొని వస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నిటి విషయంలో మనము జాగరూకులం ఉండాలి. ఇవే అబద్ధ బోధలు, ఇవే అబద్ధ ప్రవక్తలు. ఎక్కడి నుంచో రారండి, మన సంఘాల్లోంచే వారు పుట్టుకొని వస్తారు. కలుపు మొక్కల వలె వారు ఇక్కడే ఎదుగుతూ ఉంటారు, ఇక్కడే వారు ఉంటారు. వారి సంఘాన్ని దీన్ని ఏమైనా చేసి దీన్ని 2 ముక్కలు చేయాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. సంఘం విస్తరించబడాలి కానీ విచ్ఛిన్నం అయిపోకూడదు. అనేక సువార్తలు అనేక ప్రాంతాలకి వెళ్ళాలి కానీ ఇక్కడే సువార్త ఆగిపోకూడదు. అలాంటి విశ్వాస జీవితం గురించి అంత్యకాలంలో ఇలాంటి స్థితిగతులు ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు సోషల్ మీడియా ఒక ఈజీ ప్లాట్ఫామ్. ఈ సోషల్ మీడియాలో ఎన్నో స్టేటస్ మెసేజ్లు చూస్తుంటాం కదండి, ఎన్నో వాట్సాప్ మెసేజ్లు వస్తుంటాయి, ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో టెక్నాలజీ దాన్ని మార్పులు చేర్పులు చేస్తారు. మంచి వీడియో ఎడిటింగ్ చేసి ఏం చేస్తారు, అక్కడి మాటలు ఇక్కడి మాటలు వారిని కలిపి ఒక సేవకుడిని నిందించేటువంటి క్రమాన్ని క్రియేట్ చేస్తుంటారు. ఆ సేవకుడు మాట్లాడేటువంటి ఎక్కడో 4 మాటలు తీసుకొని వచ్చి ఇది తప్పుడు బోధ, ఇది ఒక రోస్టింగ్ అని వారిని ఇబ్బందులు పెట్టి వారిని నిలదీసేటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఎవరు చేస్తున్నారు ఇది? క్రైస్తవులే, మన విశ్వాసులే మన సేవకుల్ని దూషణ పాలు చేసేటువంటి సమాజంలో మనం ఉన్నాం. చాలాసార్లు అనుకుంటాం, ఏంటి ఈ సేవకుడు చాలా మంచోడు అనుకున్నామే, మంచి బోధించేటువంటి వాడు అనుకున్నామే, ఇలాంటి వాడా అని మనమే నింద వేసేటువంటి క్రమంలోనికి ఆ యొక్క విశ్వాస జీవితాలు ముందుకు వెళ్తాయి. ప్రియదేవుని బిడ్డలారా, మన కన్నెను మనమే పొడుచుకునేటువంటి క్రమంలోనికి తీసుకుని వెళ్తారు ది మాకర్స్ అట్ ది ఎండ్ టైమ్స్. మన విశ్వాస జీవితంలో మనము వీటిని పరీక్ష చేసుకోవాలి అంటే, పరిశీలన చేసుకోవాలి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలును కూడా సువార్త ప్రకటిస్తే ఏం చేశారు? రాళ్లతో కొట్టి గవిని వెలుపట ఇక చావడానికి కూడా పడివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొరడా దెబ్బలు, ఆ యొక్క రాళ్లతో చంపబడినప్పటికీ కూడా వారు తిరిగి మరలా లేచి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదు. అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. సువార్త కోసం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు ఇదిగో సువార్త ద్వారాలు తెరవబడ్డాయి అనుకునేటువంటి లోపే మనల్ని దూషణ పాలు చేసేటువంటి అవమానాలు మనకు ఎదురవుతాయి. మన కుల విషయంలో కానీ, మత విషయంలోనే కానీ, మన నడవడి విషయంలోనే కానీ, వీటిపైన ఎప్పుడైతే పీపుల్ టార్గెట్ ఎమోషనల్ ఏరియాస్, ఎక్కడైతే బలహీనముగా ఉంటామో వాటినే టార్గెట్ చేస్తారు కదండి. ఎక్కడైతే మన నిస్సహాయ స్థితిలో మనం ఉంటామో వాటి మీదనే వారు దృష్టిని కేంద్రీకరించి, ఒకవేళ ఒంటరిగా ఉన్న సమయాన్ని లేదా మన జీవితంలో ఒక బలహీనటువంటి సమయాన్ని, అనారోగ్య పరిస్థితిని వారు ఏలెత్తి, నిజంగా మీ దేవుడు ఉంటే నీకెందుకు ఈ పరిస్థితి అని మనల్ని ప్రశ్నించేటువంటి వారు ఉంటారు. వారే అంత్యకాలం ముందు వచ్చేటువంటి పరిహాసకులు. పరిహాసం, దే మేక్ జోక్ అబౌట్ అవర్ ఫెయిత్.
ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయంలో మరొకసారి జ్ఞాపకం చేసుకోమని. ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? భేదాలు కలగజేస్తున్నాయి. భేదం దేని నుంచి? సంఘం నుండి దూరం చేస్తాయి, విశ్వాసం నుండి దూరం చేస్తాయి, విశ్వాసుల గుంపు నుండి దూరం చేస్తాయి. ఏంటండి మీరేంటి ఆ వ్యక్తితో మీరు కలిసి సంఘానికి వెళ్తున్నారంట, వారి గురించి మీకు తెలుసా అని ఎవరో వచ్చి మనల్ని ఇంజెక్ట్ చేస్తారు. ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ప్రేమ ఐక్యతల్ని విడదీసేటువంటి పరిహాసకులు ఉంటారు అనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ యొక్క 2 పేతురు 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. ఎవరు రాస్తున్నారు ఈ మాట? అటు యూదా రాస్తున్నాడు, ఇటు పేతురు కూడా ఇదే మాటను ప్రస్తావిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి ఎందుకు ఈ మాటలు నేను ప్రస్తావిస్తున్నాను. అంత్య కాలములో, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున. రిమెంబర్, స్వకీయ దురాశ. ఈ దురాశ స్వకీయ, సెల్ఫ్, టూ మచ్ ఆఫ్ దేర్ సెల్ఫ్. వారు బాగుండాలి, వారు మాత్రమే బాగుండాలి, వారే ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, వారే ఆ యొక్క గొప్ప పనులు చేయాలి అని అందరినీ దూషించేటువంటి క్రమంలో ఏం చేస్తారంట వారు? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? చదవండి. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే. ఏంటండి ఇలాంటి ప్రశ్నలు వేస్తారు? ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్నలు మీకు ఎదురయ్యాయా? ఎవరైనా వచ్చి అడుగుతారు కదా, అమ్మ ప్రతి ఆదివారం గుడికి వెళ్తావే, ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుంటావే, నిజంగా వాగ్దానం నీ జీవితంలో నెరవేరిందా? నేను అడుగుతాను ఈ ప్రశ్న, మీరు చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎలాంటి సమాధానం ఇస్తాం మనం? పిల్లల కోసం, పిల్లలు పుట్టాలని ఎన్నో ప్రార్థనలు చేశారే, అటు ఇటు తిరిగారే, ఇక దేవుని వాగ్దానం లేదనుకొని మరొక మార్గం వైపు వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వాగ్దానం నీకుంది అంటే, ఒక నిరీక్షణ నీకుంది అంటే దాని మీద నిలబడేటువంటి సామర్థ్యం కావాలి. అది ఎన్ని సంవత్సరాలు? ఒక ప్రార్థనకు జవాబు కోసం 25 సంవత్సరాలు పట్టింది అబ్రహాము జీవితంలో. 45 సంవత్సరాలు పట్టింది ఒక వాగ్దానం నెరవేర్చబడాలి అంటే కాలేబు జీవితంలో. అంటే నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతుంది, అది తప్పక నెరవేర్చబడుతుంది. మనం దాని మీద కనిపెట్టుకుని ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. కొంతమంది వస్తారు, పరిహాసకులు ఉంటారు, కొంతమంది వచ్చి మనల్ని ప్రశ్న వేస్తారు. ఏమని ప్రశ్న వేస్తారు? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమైంది? యేసయ్య వస్తాడని ఎప్పుడో బిల్లి గ్రహం గారు కూడా చెప్పారండి, ఆయన కూడా లేడు. ఈరోజు మీరు కూడా చెప్తున్నారు, ఇక రేపు మీరు కూడా ఉండరు. యేసయ్య వస్తాడా? రాడండి. ఇలాంటి పరిహాసకులు ఉంటారు. మనకే కొన్నిసార్లు కదా ఆ నిరీక్షణ బలంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి మనకే ప్రశ్న వస్తుంది, నిజంగా యేసయ్య వస్తాడంటారా? ఇక రేపు రాళ్లే. ఎందుకంటే తెలుసా, పాస్టర్ గారు ఏమంటారు? వచ్చే ఆదివారము 9:30 గంటలకు ఇక్కడ, 7:30 గంటలకు ఇక్కడ ప్రార్థన. అంటే ఈ వారం అంతా దేవుని రాకడా. ప్రియ దేవుని బిడ్డలారా, అది కాదు. ప్రభువా నీ రాకడ ఆలస్యం అయితే మరొక పరిశుద్ధ దినము ఏ రీతిగా కలుసుకుంటామనేటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి విషయంలో ప్రభువా నీ రాకడ ఆలస్యం అయితే నా బిడ్డల వివాహాన్ని నీవు క్రమపరచు ప్రభా. ప్రభా నీ రాకడ ఆలస్యమైతే మా బిడ్డల భవిష్యత్తులో ప్రభా మీరు కూడా ఉండండి. అలాంటి రాకడ తలంపులు కలిగి ఉండమని. అందుకే పరిహాసకులు ఏమంటారు తెలుసా? ఆ రాకడను గూర్చినటువంటి వాగ్దానం ఏమైంది అని ప్రశ్న వేస్తూనే ఉంటారు. మనము ఆ రాకడ కొరకు సిద్ధపడకూడదు అనేటువంటి ప్రశ్నలు. ఆ పరిహాసకులు ఏం చేస్తారు? మనల్లో భేదాలు పట్టించే దేనికి తెలుసా? క్రీస్తు నుండి మనం దూరం అయిపోవాలని. ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడకూడదని. ఎందుకు నెరవేర్చబడకూడదంటే వాటిపైన విశ్వాసము తొలగిపోవాలని ఆ పరిహాసకులు మన మీద జోక్ చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు మన విశ్వాస జీవితంలో ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. నిజంగా యేసయ్య మనతోనే ఉంటే, ఆయన వాగ్దానం నాతోనే ఉంటే ఈరోజు నాకెందుకు ఈ పరిస్థితి అనేటువంటి క్రమంలోనికి మనం వెళ్ళిపోతాం. విశ్వాస జీవితంలో వెనుకంజ వేస్తాం, విశ్వాసానికి దిగజారి వెళ్ళిపోతాం. బయటికి క్రైస్తవులముగానే ఉంటూ క్రీస్తు ప్రేమలైనటువంటి వారంగా మనము ఈ అంత్య దినంలో వెళ్ళిపోతామని యూదా, పేతురు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త కలిగి ఉండండి అంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని
సమస్తము సృష్టి ఆరంభములో ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంత సృష్టి అట్లనే ఉందండి కదండి. మన పితరులు, మన తాతలు, ముత్తాతలు ఈ విషయాన్ని చదివారు, విన్నారు, వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు మనము చదువుతున్నాము, మన యొక్క తరతరముల యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాము. ఇలాంటి ప్రశ్నలు పరిహాసకులు అడుగుతూనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి సమాధానం మనం చెప్తాం? రోమీయులకు రాసిన పత్రిక 1:22 మనం చూద్దాం. మరియు 1:21 చదవమ్మా. మరియు 22 క్షమించండి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయిరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా వారు మార్చుకున్నారు. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో వారు నడుస్తూ ఉన్నప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అయ్యా 40 దినములు అయిపోయింది, ఇక మాకు దేవుడే లేడనుకొని ఒక బంగారు దూడను తయారు చేసుకున్నారు. బహుశా మీరు ఎవరు ఇలాంటి పని చేయరు, నాకు తెలుసు. కానీ ఏం చేస్తాం తెలుసా, మనము దేవునికి మారుగా ప్రతిమా స్వరూపాన్ని మనము సృష్టించుకుంటాం ఈ అంత్య దినాల్లో. ఏంటిది? దేవుడు ఇక లేడేమో, ఇక ఆయన రాడేమో అని మనుషుల మీద ఆధారపడుతుంటాం. అది విగ్రహారాధన అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం మీద ఆధారపడవయ్యా అంటే, దేవుని వాక్యం మీద ఆధారపడక ఎక్కడైనా సూచక్రియలు జరుగుతున్నాయేమో, ఎక్కడైనా అద్భుతాలు జరుగుతున్నాయేమో, ఆ సంఘంలో ఇగో స్వస్థతలు జరుగుతున్నాయేమో, ఆయన ప్రవచనాలు చెప్తున్నాడు, అయ్యా నా గురించి ప్రవచనం చెప్పండి కదండి. అదే విగ్రహారాధన అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేని అనుసరిస్తున్నాము? మనుషులకు ఒక్కసారే అప్పగించబడినటువంటి బోధ. ఒక్కసారే మన జీవితంలో, నేను పుట్టిన దగ్గర నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా నా జీవితం కొరకైనటువంటి ఒక వాగ్దానం ఉంది, నా జీవితకరమైనటువంటి ఒక ప్రణాళిక ఉంది, నా జీవితం కొరకైనా దేవుని యొక్క చిత్తం ఉంది. ఆ ఒక్క చిత్తాన్ని తెలుసుకోవడమే మన జీవితం యొక్క సారాంశం. ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ థౌజండ్స్ ఆఫ్ వర్సెస్, 31,000 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ మన కొరకే. కానీ వీటన్నిటిలో ఒక నిర్దిష్టమైనటువంటి వాగ్దానం నీకు నాకు ఉంది. ఒకవేళ నీకు ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు అంటే ఆ వాగ్దానం మీద ఎప్పటి వరకు, అంతం వరకు నిలబడే సామర్థ్యం కావాలి. ఆ చిత్తాన్ని తెలుసుకోవాలి. ఈ లోకంలో ఎంతోమంది పుడుతున్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. దేవుడు అందరినీ ఒకేలాగా తయారు చేయొచ్చు కదా. హీ కెన్ మేక్ ఎవ్రీబడి ఇన్ ద సేమ్ ఫామ్ కదండి. కానీ ఒకరిని ఒకలాగా, ఒక తలాంతులు, ఒక శక్తి, ఒక సామర్థ్యం, ఒక బలము, ఒక బలహీనత, ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఒక్కొక్కరికి దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. హీఈస్ ఎ మాస్టర్ పీస్ ఆఫ్ క్రియేటింగ్ యూ a different type of vessel. ఆయన పలికేటువంటి పాత్రగా దేవుడిని తయారు చేసుకున్నాడు. నీకు తలాంతి ఇచ్చాడు, నీకు సామర్థ్యం ఇచ్చాడు, నీకు శక్తిని ఇచ్చాడు. దాని మీద నిలబడవయ్యా అంటే, నాకు దీనికంటే అది వచ్చండి, నాకు అది కావదు, ఇది కావాలి అని మన స్వకీయ దురాశల చొప్పున మనం నడుచుకుంటూ ఉన్నాము. కాబట్టి అనేక సార్లు మనము విశ్వాస జీవితంలో వెనకంజ వేసేటువంటి స్థితిలో ఉన్నాం. అనేక సార్లు విజయాలు మనం సాధించలేకపోతున్నాం. అనేక సార్లు దేవుని దర్శనాలు చూడలేకపోతున్నాం. అనేక సార్లు దేవుని యొక్క ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందలేకపోతున్నాం. అందుకే మనము ఇతరుల మీద మనము ఆ దేవుని యొక్క మహిమ స్వరూపిని వదిలిపెట్టి వేరే యొక్క ప్రతిమ వైపు మనం వెళ్ళిపోతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేను క్రైస్తవ విశ్వాసులతోనే ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అనేక సార్లు మన చెవులకు ఇంపైనటువంటి వర్తమానాల వైపు, మన ఇష్టమైనటువంటి వర్తమానాల వైపు, చాలా చక్కని వర్తమానం చెప్పాడు కదండి ప్రవీణ్ అని, ఆయన వైపు కాదు, దేవుని వాక్యం వైపు వెళ్ళేటువంటి ప్రక్రియలో, క్రమంలోనికి మనం వెళ్ళాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒక ప్రశ్న వేసుకుందాం. ఇన్ని సంవత్సరాలు ఎన్నో వాగ్దానాలు మన జీవితంలో ఉన్నాయి. ఎప్పుడైనా ఒకసారి ప్రభువా, ఈ లోకంలో నేను ఎందుకు జీవిస్తున్నాను అనే చిత్తాన్ని మనం దేవుని దగ్గర అడిగి తెలుసుకున్నామా? ప్రభువా, నేను ఎందుకు నీ కొరకై ఒక పాత్రగా నన్ను నిర్మించుకున్నారు? ఏ పాత్రగా నన్ను మీరు నిలబెట్టుకున్నారు? ఏ స్వరూపాన్ని ఇచ్చారు? ఏ రూపాన్ని నాకు ఇచ్చారు? ఎందుకొరకు ఈ లోకంలో నన్ను పంపించారు? ఎందుకు ఈ కుటుంబంలో నన్ను ఉంచారు? ఎందుకు ఈ యొక్క పరిస్థితులను, ఉద్యోగాన్ని ఇచ్చారు? ఎందుకు ఈ యొక్క కళాశాలలో ఒక స్టూడెంట్గా, ఒక ఎంప్లాయీగా నన్ను తీసుకొని వెళ్ళావు ప్రభువా అని ప్రశ్న వేసినప్పుడు గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్. తన ద్వారాలు తెరిచి ప్రత్యక్షతను చూపించి దర్శనాత్మకంగా నీ చిత్తాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. ఇట్ ఈస్ 4K HD క్వాలిటీలో ఉంటుంది దర్శనం అంటే. కలలు కాదు, ఇట్స్ నాట్ డ్రీమ్స్, విజన్స్. దర్శనాలు చూడాలి. దేవుడు నీ చిత్తమైనటువంటి దర్శనాన్ని దేవుడు నీకే చూపిస్తాడమ్మా. నీ దర్శనం నాకు చూపించాడు, నా దర్శనం నీకు చూపించాడు.
నీ కొరకైనటువంటి ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు దేవుడు నీకే దర్శనాలుగా చూపిస్తాడు. మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరము లేనలేదు ప్రియమైన బిడ్డలారా. ఎవరో మన కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఎవరో మన కోసం మన జీవితాలని సరిచేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం ఉన్న యేసుక్రీస్తు వైపు మన జీవితాలు మళ్లించగలిగితే యవనస్తులు, వృద్ధులు దర్శనాలు చూస్తారు. అభిషేక శక్తిని పొందుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఇది క్రైస్తవ విశ్వాసంలో ఒక వినూత్నమైనటువంటి అనుభవం. ఇది క్రైస్తవేతరులకు లేదు ప్రియమైన బిడ్డలారా. ఏమి జరగబోతుందో వారు జాతకాల్లో చూస్తారు. అమ్మ ఏం జరగబోతుందో మా గురించి చెప్పండి అయ్యా అంటే వారు హస్తరేఖల్లో చూస్తారు, పాదాలు చూస్తారు, మన నక్షత్రాలు చూస్తారు, తిథులు చూస్తారు, మన పుట్టిన తేదీ చూస్తారు. లేదు, మన దర్శనాలు యేసయ్య పాద సన్నిధిలో చూసినప్పుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, నీకేమి ఇవ్వాలనుకుంటున్నాడో, ఎలా చేయాలనుకుంటున్నాడో దేవుడు దాన్ని ముందుగానే బయలుపరుస్తాడు. అది క్రైస్తవ విశ్వాసంలో ఉన్న ఒక వినూత్నమైన అనుభవం. ఒక శ్రమ నీకు ముందుంది అంటే నీకు శ్రమ ఉందని కూడా దేవుడు దర్శనాత్మకంగా చూపిస్తాడు. అప్పుడు మనల్ని బలపరుస్తాడు. ఒక వాగ్దానం నీకు ఉంది అంటే ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబోతున్నాడో దేవుడు దాన్ని ముందుగానే చూపిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసుల వీరుల పట్టికను మనం చూసినప్పుడు అబ్రహాము ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకున్నప్పుడు పునాదులు గల పట్టణాన్ని ఆనాడే చూశాడంట. అంటే ఆయన దర్శనం ఎక్కడ దాకా ఉందండి? ఆయన నిరీక్షణ ఎక్కడ దాకా ఉంది? అంతములో ఉన్నటువంటి, అనంతములో ఉన్నటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని కూడా ఆ దర్శనాత్మకంగా చూడగలిగాడు. హీఈస్ అ కామన్ మ్యాన్. నాలాంటి సామాన్య మానవుడే. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆ దినాల్లో వారి దగ్గర పరిశుద్ధ గ్రంథం లేదు. ఈరోజు మన చేతుల్లో దేవుని వాక్యం ఉంది అంటే ఇంకా మనము వారికంటే బలమైనటువంటి విశ్వాసముగా నిలబడగలగాలి. ఎంతమందికి అలాంటి అనుభవం కావాలి? దర్శనాలు చూడాలి ప్రభువా, నీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలను నేను ముందుగానే చూడాలి ప్రభువా. ఐ వాంట్ టు సీ మై ఫ్యూచర్ బిఫోర్ ఐ స్టెప్ ఇన్. అలాంటి నడిపింపులోనికి ఈరోజు సంఘము ఒక అడుగు ముందుకు వేయాలని యూదా, పేతురు, ఈ యొక్క పౌలు వీళ్ళందరూ కూడా లేఖన భాగాల్లో జ్ఞాపకం చేస్తున్నారు. మరొక వాక్యం చదువుకుందాము. 2 తిమోతి 3:1. అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలము. ఏంటండి? అందరు ఇదే మాట రాస్తున్నారు కదండి. ఎక్కడైనా మీకు అంత్య దినాలని నేనేం చేయని రెఫరెన్స్ చెప్పట్లేదు. ప్రియమైన బిడ్డలారా, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం. అపాయకరం ఎందుకు అపాయకరం అని చెప్తున్నాడు చూద్దాం. పౌలు తిమోతికి రాస్తున్నాడు ఈ మాట. చదవండి అమ్మా. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్ష, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. చాలా ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి కదండి అంత్య దినాల్లో. ఇవన్నీ మన దగ్గర లేవని నేను ఒప్పుకుంటానండి. ఇలాంటివి మన దగ్గర లేవు, కానీ ఒకటి ఉంది మన దగ్గర. ఏంటి చూడండి, 5వ వచనం, 4వ వచనం చదవడమ్మా. ద్రోహులు, మూర్ఖులు, గర్వంధులు, దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేటువంటి వారు కదండి. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు వారు. అయ్యా సువార్త వెళ్తున్నాం మీరు రండి అంటే, ఎందుకండి ఆ కొండల్లో లోయల్లో నేను కష్టపడాలి కదండి. ఇక్కడి నుంచే నేను సువార్త చెప్పేస్తాను, ఈ అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేసేయండి కదండి. లేదు, అనేక ప్రాంతాలకు వెళ్ళారు, మిషనరీ పరిచర్యలు చేశారు, అనేక గ్రామాలకు వెళ్ళారు, స్వార్థ పరిచర్య చేశారు. కాబట్టి ఈరోజు మనము అటువంటి క్రైస్తవ సంఘంలో ఉండగలుగుతున్నాము అంటే ఎంతమంది దీని వెనక తమ యొక్క ప్రాణత్యాగాలు చేశారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు దేవుని కంటే సుఖమే వారికి దేవుడైపోయింది అనేటువంటి స్థితిలోనికి వెళ్ళాం. హత్యలు చేసేటువంటి వారు కాదు, వ్యభిచరించేటువంటి వారు కాదు, దొంగతనాలు చేసేటువంటి వారి గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. దేవుని కంటే సుఖమే ఎక్కువటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. వి గో ఇన్ టు అవర్ కంఫర్ట్ జోన్స్. అనేక సార్లు ఇక్కడ చక్కగా కదండి, చిన్న సంఘం అండి, చిన్న రేకులతో ఉందండి, చిన్న గుడిసెలో ఉన్నామండి అంటే, ఏంటండి ఈ కష్టాలు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆరాధన చేస్తున్నాము, అక్కడ చూస్తే మంచి ఏసీ చర్చ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోదాం కదండి. ఏం కావాలి? వాక్యం కాదు, సుఖము, కంఫర్ట్. ఐ హ్యావ్ టు గో ఇన్ టు ఎ ప్లేస్ వేర్ నా యొక్క మంచి పేరు ఉండాలి, నాకు మంచి ప్రగతి ఉండాలి, మా బిడ్డలు ఆ సంఘానికి వెళ్తున్నారంటే బయట చెప్పుకోవాలి అనేటువంటి
సుఖము కావాలి అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అంత్యకాలమంది ఇవి అపాయకరమైనటువంటి విషయాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన నా యొక్క సొంత మాటలు నేను చెప్పట్లేదు. ఇంకొక మాట చూద్దాం, 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ప్రియ దేవుని బిడ్డలారా, పైకి భక్తిగా ఉండి దాని శక్తి అంటే తెలియదు. ఇది అంత్య దినంలో అపాయకరమైనటువంటి క్రియలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పైకి భక్తి ఉండి దాని శక్తిని మనము ఆశ్రయించేటువంటి వారంగా మనం ఉంటాం. ఈరోజు పరిశుద్ధుల హస్తాల్లో దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తి ప్రార్థన. మన చేతుల్లో ఉంది దేవుని యొక్క వాక్యం. ఎక్కడి దాకా పరిగెడుతున్నాం మనము? వాక్యం ఎక్కడ దొరుకుతుందో పరిగెడుతున్నాం. ఎవరు మన కోసం ప్రార్థన చేస్తే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయో వాటి కొరకు మనం పరిగెడుతున్నాం. ఏ రోజు కూడా మోకరించి ప్రార్థన చేసేటువంటి అలవాటు మన దగ్గర లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ విశ్వాసంలో మన లోటైనటువంటి సంగతులు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. సమయం లేదు ప్రార్థన చేయడానికి, సమయం లేదు వాక్యాన్ని చదవడానికి, సమయం లేదు వాక్యంలో లోతైన విషయాలు ధ్యానించడానికి. ఒక షార్ట్ కట్ ప్రేయర్ చేస్తాము, ఒక షార్ట్ కట్కి వచ్చిన వాక్యాన్ని చదువుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ అందులో ఉన్న సారం ఏంటి, అందులో ఉన్న మర్మం ఏంటి, దేవుడు నాతో ఏమని మాట్లాడుతున్నాడు, ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన తలంపు ఏంటి, ఈరోజు ఆయన కొరకు నేను ఏం చెయ్యాలి అనేటువంటి తలంపు మనలో లేదు. దేవుని బిడ్డలారా, పైకి భక్తిగానే ఉండి దాని యొక్క శక్తిని మనము ఆశ్రయించలేకపోతున్నాము. మన జీవితంలో మన కుటుంబంలో ఒక సమస్య ఉంది అంటే కాలుకి ముళ్ళు గుచ్చుకుంది కదా అని చెప్పి చెయ్యి ఊరికే ఉంటుందా అండి? లేదు, వెంటనే వెళ్ళి ఆ ముళ్ళును పెరికి వేస్తుంది. ఈరోజు సంఘంలో ఒక సమస్య ఉంది అంటే, కుటుంబంలో ఒక నిరాశ ఉంది అంటే, ఒక ఆర్థిక సమస్య ఉంది అంటే, ఒక బిడ్డల విషయంలో, వివాహ విషయంలో, చదువుల విషయంలో, కుటుంబ ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక విషయంలో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయంటే కుటుంబం అంతా కలిసి మోకరించి ప్రార్థన చేస్తుందా? కుటుంబ ప్రార్థన కలిగి ఉందా? వ్యక్తిగత ప్రార్థనలో లోతైన అనుభవాలు పొందుకోగలుగుతున్నామా? ఎన్నిసార్లు మీ ప్రార్థనకు విజయాలు పొందుకున్నారు? ఎన్నిసార్లు చేసిన ప్రార్థన ప్రతిఫలాన్ని పొందుకున్నారు? వ్యక్తిగతంగా వచ్చే సాక్ష్యం చెప్పగలమా? ఏదో ఒక చిన్న సందర్భంలో నేను ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నానండి, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రియులు నిద్రించి ఉండగా ఆయన వారికి ఇస్తూనే ఉన్నాడు దేవుడు. నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఏం వేసుకోవాలి, ఏమి తినాలి, వాటి కోసం కాదు. ఏ సందర్భం కోసం, ఏ యొక్క వాగ్దానం నిమిత్తమై ప్రభువా నీ దర్శనాలు నాకు చూపించావు, నీ వాగ్దానం నాకు చూపించావు, విశ్వాస అడుగులు ముందుకు వేస్తున్నాను ప్రభువా, నీ యొక్క అద్భుత కార్యములు నా జీవితంలో జరిగిస్తానని నమ్మకం నాకుంది. ఒక సహోదరి తనకు బిడ్డలు పుట్టట్లేదని చెప్పి అనేక గుళ్ళు గోపురాలు తిరిగిన తర్వాత చివరికి ఎవరో సువార్త చెప్పారు. యేసు ప్రభుని నమ్ముకుంది. యేసు ప్రభు నమ్ముకుంటే నాకు మంచి బిడ్డలు పుడతారనుకొని తన జీవితంలో క్రీస్తుతో పెనవేసుకొని అడుగులు ముందుకు వేస్తుంది. 10 సంవత్సరాలు అయిపోయింది, తన బిడ్డలు పుట్టలేదు. ఆ యొక్క సహోదరి ఒకరోజు సాక్ష్యం చెప్తుంది. ఒకనాడు 10 సంవత్సరాల క్రితము యేసు ప్రభు నమ్ముకుంటే నా జీవితంలో బిడ్డలు పుడతారు అని నేను నమ్ముకున్నానండి. నా విశ్వాస జీవితంలో ప్రయాణిస్తున్నాను. 10 సంవత్సరాలైనా దేవుడు నాకు బిడ్డలు కలుగ చేయలేదు. కానీ దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పించాడు. అద్భుతాల కోసం, ఆశ్చర్యక్రియల కోసం దేవుని వైపు వెంబడించేటువంటి క్రమము అని అనుకున్నాను క్రైస్తవ విశ్వాసం అంటే. కానీ ఈరోజు నేను నేర్చుకున్నాను, బిడ్డలు పుట్టకపోయినా నేను యేసయ్యనే వెంబడిస్తాను అని. హల్లెలూయా. తన విశ్వాస అనుభవం చెప్పినటువంటి సహోదరి నాతో పాటు నా పరిచర్యలో ఒక పాలిభాగస్తురాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన విషయాల్లో ఏదన్నా కార్యాలు, మన ప్రార్థనకు జవాబు ప్రతిఫలము రాలేదు అంటే దేవుడు లేడని కాదు. ఆయన మన కొరకు పరీక్ష, ఓర్పు నిరీక్షణను కలుగజేసేటువంటి వైపు మన జీవితాలు మళ్లించబడాలి. మన వాగ్దానికి ప్రతిఫలం రాలేదు అంటే దేవుడు ఇంకొంత సమయాన్ని, వ్యవధి కాలాన్ని దేవుడు పొడిగించాడు. మన నిరీక్షణ, ఓర్పు విషయంలో ఎంత నమ్మకముగా ఉంటున్నాము అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం విన్నప్పుడు ఏం చేయాలో ఆ యూదా తన పత్రికలు రాస్తూ ఉన్నాడు. 3 ప్రాముఖ్యమైన విషయాలు చూసి ఈ యొక్క మరి పాఠ్య భాగాన్ని ముగించుకుందాం. 20వ వచనం, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. ఇది మొదటి ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నీ మనం విన్నాం కదండి. వాగ్దాన విషయంలో పరిహాసకులు ఉంటారు, అపహాసకులు ఉంటారు, నిందలు మోపేవారు ఉంటారు. మన వ్యక్తిగత విశ్వాస జీవితము కృంగదీసేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇవన్నిటి నుంచి మనం తప్పించబడాలి అంటే, ఇవన్నిటి నుంచి మనము మన శక్తిని పొందుకోవాలి అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు, 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. మొదటిది,
అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. పరిశుద్ధమైంది అంటే తెలుసు, అతి పరిశుద్ధమైంది అంటే ఏంటి? ద మోస్ట్ హోలీ ఫెయిత్. యేసుక్రీస్తు అనేటువంటి పునాది, వాక్యము అనేటువంటి పునాది, ప్రార్థన అనేటువంటి ఆయుధము, వీటిని ధరించుకున్నటువంటి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఒక చిన్న గింజ వేసి చిన్న మొక్క వచ్చింది అనుకుంటే వెంటనే పెరికి వేయచ్చు. కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క చెట్టును మనం పెరికాలంటే ఎంత కష్టం కదా. లోతైన విశ్వాస అనుభవాలు కావాలి, మోకాళ్ళ ప్రార్థన కావాలి, లోతైన విశ్వాస జీవితంలో లోతైన అనుభవాలు కావాలి. మన జీవితంలో చిన్న చిన్న విషయాలపై విజయాలు సాధించినటువంటి విశ్వాస వీరులమైనప్పుడే ఒక్కొక్క పరీక్ష అగ్ని కొలిమిలో వేయటువంటి బంగారు పుటమి అది మేలిమైన బంగారముగా నీవు దేవుని బంగారముగా మార్చేటువంటి ప్రక్రియలో ప్రతి దినము పరీక్షించబడేటువంటి సమయంలో అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోగలగాలి. వాక్యములో ప్రార్థనలో ఇంకా మరింత లోతుగా వెళ్ళినప్పుడే దేవునిలో అంత స్థిరత్వాన్ని మనం పొందుకోగలుగుతాము. విశ్వాస స్థిరత్వం మన ప్రార్థన యొక్క అంశం. ప్రియమైన బిడ్డలారా, విశ్వాస జీవితంలో స్థిరత్వం కావాలి, కదిలించబడకూడదు. ఎవరైనా వచ్చి దూషకుడు వచ్చినా, అపవాది వచ్చినా, మన యొక్క విశ్వాస విషయాన్ని పరీక్ష చేసినా ఈ విశ్వాసము కదిలించబడదు. అలాంటి విశ్వాస జీవితాలు కావాలి. ఎవరైనా వచ్చి మనల్ని నిందలు వేసినా, అవమానాలు వచ్చినా, ఒకవేళ ఇదిగో కుల మత విషయాల్లో ఒకవేళ రాజకీయ పరిస్థితులు మారినప్పటికీ కూడా మనల్ని ఎవడు కూడా కదిలించలేడు. ఎందుకు తెలుసా? అతి పరిశుద్ధమైన దాని మీద మన విశ్వాసాన్ని కట్టుకున్నప్పుడే. ప్రియదేవుని బిడ్డలారా, రెండవది చూద్దాం. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఇట్స్ నాట్ అ నార్మల్ ప్రేయర్. ఏదో నామకే వాస్తే నామకార్థంగా ఉన్నటువంటి ప్రార్థన కాదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:26-27 త్వరగా చదవండి, సమయం మనకు లేదు. 8 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చాలాసార్లు అనుకుంటామండి, నాకు చాలా ప్రార్థన బాగొచ్చు, ఎంత మంచి తెలుగులో ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మంచి ఇంగ్లీష్లో. కదండి, ఇది భాషతో చేసేటువంటి ప్రార్థన కాదు, ఏదో భాషలతో మాట్లాడేటువంటి ప్రార్థన కాదు. ఎలా యుక్తముగా సరిగా ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు, నీకు తెలియదంట. ఏంటన్నా ఇలా మాట్లాడుతున్నారు? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నామే, ప్రార్థన అనుభవాలు నాకు తెలియదా? నేను నిలబడితే అరగంట కాదు గంటైనా నేను ప్రార్థన చేయగలను కదండి. చెప్పినదే మరలా అటు తిప్పి గంటైనా మనము ప్రార్థన చేయగలం. కానీ ఇక్కడ ప్రార్థన మాట్లాడుతున్నాడు, యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది. ఎవరండి? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనకేది అవసరమో, మనకేది కావాలో, మన వాగ్దానం ఏంటో, మన ఎడల దేవుని చిత్తం ఏంటో మనము ప్రార్థన చేయలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుడే హీ ఇంటర్సీడ్స్ ఇంటూ అవర్ ప్రేయర్. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన అంటే మనము ప్రార్థన చేయలేము. మన ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంతర్లీనమై చేసేటువంటి ఆ యొక్క స్పిరిచువల్ వార్ఫేర్ ఎలా ఉంటుంది తెలుసా? దేవునితో ఆ యొక్క ప్రార్థన జత చేయబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే, మరలా చదవమ్మా, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎంత చక్కని మాట ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే ఈరోజు నువ్వు మోకరించి గనక ప్రార్థన చేసినప్పుడు, ఇటువంటి పరిశుద్ధాత్మ నడిపింపులో గనక ప్రార్థన చేసేటువంటి గనక అనుభవం నీకున్నట్లయితే, నీకేది అవసరమో, నీకేది కావాలో, నువ్వేమి చెయ్యాలో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, వీటి గురించి ప్రభువా నాకు అది ఇవ్వు, నాకు ఇది దయచేయి, నా బిడ్డలకు అది ఇవ్వు, ఇది కాదు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన ఎలా ఉంటుంది అంటే, నీవు ఏదైతే ప్రార్థన చేయాలనుకుంటున్నావో పరిశుద్ధాత్మ దేవునికి ముందే తెలుసు.
ఉచ్చరింప శక్యము కానటువంటి ఆ యొక్క మూలుగులతో మనం ఎప్పుడైతే ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తామో ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుసంధానటువంటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్ళి విజ్ఞాపన చేస్తాడు. తండ్రి, నా బిడ్డకు ఇది దయచేయవా, తండ్రి నా బిడ్డకు ఇది కావాలంట ఇస్తావా అనేటువంటి విజ్ఞాపన. హీ ఇంటర్సీడ్స్ ఇంటూ ఆర్ ప్రేయర్. ఆ విజ్ఞాపన ఎవరు చేస్తారు? మనం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ప్రార్థన చేస్తాడు. ఎంత అద్భుతమైన అనుభవం కదా ఇది! క్రైస్తవ విశ్వాసంలో ఒక విశ్వాసి పొందుకునేటువంటి వినూత్నమైన అనుభవం. అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకున్నప్పుడు రెండో మెట్టులోనికి వెళ్తాం. పరిశుద్ధముగా మన జీవితాలు నిర్మించుకున్నటువంటి క్రమములో ఇదిగో పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి వెళ్తాం. ఇది రెండో మెట్టు. మూడో మెట్టుకి ఇద్దాం. నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము. ఎంత చక్కని మాట అండి! మెర్సీ. దేవుని కనికరం కోసం మనం కనిపెడతామంట. ఎంత 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 అద్భుతమైన మాట! అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకున్నప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు అప్పుడు కనిపెడతాం మనము. అప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉంటాము. అప్పుడు దేవుని కృపకు నేను పాత్రుడను అనిపించేలాగా ఉంటుంది. అప్పుడు నేను దేవుని యొక్క వాగ్దాన ప్రతిఫలాన్ని పొందడానికి అర్హుడను అనిపిస్తుంది. అప్పటిదాకా ఎలా ఉంటుంది తెలుసా అండి? ఏదో మనం కళ్ళు మూసుకొని ఒక చక్క లాటరీ టికెట్ లాగా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. లేదా బైబిల్లో ప్రభా మధ్యలో ఒకసారి కదండి మంచి వాక్యం కావాలంటే మధ్యలో ఇట్లా ఓపెన్ చేస్తే కీర్తనలో వస్తుంది కదండి. ఇంకేం వస్తుంది? మంచి మాటలే ఉంటాయి, అక్కడెక్కడ కూడా చెడు మాటలు ఉండవు. ప్రియదేవుని బిడ్డలారా, అనేక సార్లు అటువంటి అలవాటు నుంచి కాదు, ఎప్పుడైతే మనం అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో కనుక ప్రార్థన చేసే అలవాటు కనుక మనకు ఉన్నట్లయితే, దెన్ వీ గో ఇన్ టు ద మెర్సీ. ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు మనము కనిపెట్టేటువంటి వారంగా ఉంటాం. అప్పుడు మన జీవితాలు ఈరోజు ఇలా ఉండవండి, ఇలా ఉండదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కలిమి వచ్చినా, బాధ వచ్చినా, వేద వచ్చినా, శ్రమ వచ్చినా అది మనల్ని ఏమి చేయలేదు. మన జీవితాన్ని పటాపంచలు చేయడానికి మన చుట్టూ ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మనల్ని అది కదిలించలేదు. నోబడీ కెన్ షేక్ అస్. స్థిరముగా ఉంది విశ్వాసం. కాబట్టి ఆ మూడో మెట్టు అనుభవంలోనికి వెళ్ళాలి. నాలుగో మెట్టు ఏంటిది? దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోవాలి. దేవుని ప్రేమలో నిలిచినట్టు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడలేదు అంట యాకోబు రాస్తున్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలి అంటే, ఆ ప్రేమలో మనం ఐక్యత కలిగి ఉండాలి అంటే, ఆ ప్రేమలో మనం స్థిరత్వాన్ని పొందుకోవాలి అంటే, ఈ 4 అనుభవాలు కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులుగా ఈరోజు నీవు నేను సంసిద్ధులం అవ్వాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాం. అపాయకరమైనటువంటి క్రియలు ఉన్నాయి. దేవుని కంటే స్వేచ్ఛ, దేవుని కంటే సుఖమే ఎక్కువైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు సంఘములతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన హృదయాలను బలపరచడానికి, మన ఆత్మీయ నేత్రాలను మరొకసారి వెలిగించడానికి, మన యొక్క ఆత్మీయ స్థితిగతులను మరలా సరిచేయడానికి, ప్రక్షాళన చేయడానికి దేవుని యొక్క వాక్యం 4 పాదాల మీద మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి మెట్టు ఏంటి? అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. అందరం కలిసి చెప్దాం. మొదటిది అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. రెండవది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే అనుభవం కావాలి. మూడవది ఏంటిది? నిత్య జీవార్థమైన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవాలి. దేవుని ప్రేమలో నాలుగవది నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచినటువంటి అనుభవం. ఈ 4 అనుభవాలు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్నోసార్లు ఏదో నమ్మకార్థపు విశ్వాసంలో మనం జీవిస్తూనే ఉంటాం. వాక్యాన్ని చదువుతాము, దాని యొక్క శక్తిని ఆశ్రయించము. పైకి భక్తిగానే ఉంటాము, కానీ దాని శక్తిని ఆశ్రయించాం. మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఎవరో మన కోసం ప్రార్థన చేయాలని, ఎవరో మన కోసం వచ్చి అద్భుతాలు చెప్పాలని, ఎవరో మన గురించి ప్రవచనాలు చెప్పాలని మనం అనేకసార్లు ప్రాధేయపడుతుంటాం. ఏం జరగబోతుందో అని దాని మీద ఆతృత మనకి ఎక్కువ. ప్రియ దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోకుండా, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయకుండా, ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు ఎలా కనిపెడతాం? ఈ అనుభవాలు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడే ఆయన ప్రేమ మన జీవితంలో సరిచేయడానికి, సరిదిద్దడానికి, అది కృంగిపోయినా, నష్టపోయినా మరలా తిరిగి సమకూర్చడానికి దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు?
అది కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వస్త్రహీనత అయినా, ఒకవేళ అది చివరికి ఖడ్గమైన, అది మరణమైన, ఆ శ్రమలు ఎన్ని రాబోతున్నాయి అంత్య దినాల్లో. మన జీవితాల్ని పరీక్ష చేసేటువంటి ఎన్నో ప్రక్రియలు మన చుట్టే ఉన్నాయి. మనల విశ్వాస జీవితాన్ని పరీక్షించేటువంటి ఎన్నో అసహనమైనటువంటి సందర్భాలు మన జీవితంలో ఎదురైనప్పుడు సహనాన్ని కలిగి నిలబడాలి అంటే విశ్వాస జీవితంలో ఎంత లోతైన స్థిరత్వం కావాలి? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్న వేసుకోండి. మిమ్మల్ని మీరే ఒకసారి పరిశీలన చేసుకోండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వేలాసుత చెల్లిస్తున్నాము నాయన. మా కొరకై ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి వర్తమానం బట్టి వందనాలు ప్రభువా. మా జీవితాల్లో ప్రభా నాయన మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అతి పరిశుద్ధమైన దాని మీద ప్రభా సంఘంలో ప్రతి ప్రభా నీ యొక్క విశ్వాస క్రమంలో మేమందరం కట్టుకునడానికి ప్రభా నీ సహాయం దయచేయండి ప్రభా. మా యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రార్థన పరిశుద్ధముగా ప్రభా, ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన చేసేటువంటి అనుభవాలు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రార్థన ప్రభా నాయన, ఆ గొప్ప అనుభవాలు ప్రభా నాయన మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. ప్రత్యేకంగా నాయన మరి ఆ కనికరము కొరకు మేము కనిపెట్టేటువంటి వారముగా, దేవుని ప్రేమలో మేము నిలిచి ఉండేటువంటి వారముగా ప్రభా మమ్మల్ని మరొకసారి సంసిద్ధం చేయమని, నీ సన్నిధి కాంతిని మా మీద ఉంచి నడిపించమని ప్రభా, వాక్యాన్ని మా జీవితంలో అరవంతున్నంతలు ఫలింపజేయమని, సంఘ అభివృద్ధి కొరకు, క్షేమము కొరకు ప్రభా, ఈ వాక్యం నీ రాకడొచ్చే పర్యంతం వరకు ప్రభా నమ్మకమైన సత్య సాక్షి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాతో ఉండి అంతవరకు నిలబడేటువంటి సామర్థ్యం, అంతవరకు నిలబడే నిరీక్షణ, అంతవరకు నిలబడే ఆ విశ్వాస స్థిరత్వాన్ని ప్రభా మా జీవితంలో ప్రతి ఒక్కరికి దయచేయమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.